నమస్తే. ఒక మాటని ఉన్నది ఉన్నట్లుగా నమ్మేస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసా? రండి చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం గుంజపడుగ అనే ఊర్లో ఉండే సీతయ్య కథలో దొరుకుతుంది. అనగనగా గుంజపడుగ అనే ఊర్లో సీతయ్య అని ఒక అమాయకుడు ఉండేవాడు. ఆయన సిరిపురం వెళ్లాల్సొచ్చింది. సరే, దారి ఎలా అని భార్యను అడిగాడు. దానికి ఆమె, ఏముంది, ముక్కుసూటిగా వెళ్ళండి అంది. భార్య చెప్పిందే వేదం కదా. సీతయ్య ముక్కుసూటిగా బయలుదేరాడు. కాని దారికి అడ్డంగా ఓ పెద్ద మర్రిచెట్టు. పక్కనుంచి వెళ్తే ముక్కుసూటి ఎలా అవుతుంది అనుకుని ఆ చెట్టుపైనుంచే వెళ్లాలని ఎక్కేశాడు. ఎక్కడమైతే ఎక్కాడు, కాని దిగడం ఎలాగో తెలియలేదు. అప్పుడే దూరం నుంచి ఓ ఎడ్లబండి రావడం కనిపించింది. ఆ బండితోలేది రామయ్య. వెంటనే సీతయ్య, రామయ్య, కాస్త సాయం చెయ్యి అని గట్టిగా అరిచాడు. బండి ఆపిన రామయ్య, అదేంటి సీతయ్య, చెట్టుమీద ఏం పని నీకు అని ఆశ్చర్యంగా అడిగాడు. సీతయ్య తన కథంతా చెప్పాడు. సరేలే అని రామయ్య బండిమీద నిల్చొని సీతయ్యను పట్టుకోబోయాడు. సీతయ్య నెమ్మదిగా దిగుతూ మెల్లగా మెల్లగా అని అరుస్తున్నాడు. ఆ అరుపులకు ఎద్దులు బెదిరిపోయాయి. అంతే, బండి కదిలింది. ఇద్దరూ ధబేల్మని కిందపడ్డారు. రామయ్య కాలు బెణికింది, సీతయ్య సేఫ్. అయ్యో పాపం, స్నేహితుడికి కాలు బెణికిందని సీతయ్య నూనె కోసం దగ్గర్లోనే అంగడికి పరుగెత్తాడు. అక్కడ తన తెలివి చూపిద్దామని కాస్త నూనె కొసరుపొయ్యమని దుకాణదారుడిని అడిగాడు. గిన్నె నిండిపోయింది, ఇంకా పట్టదు అన్నాడు షాపతను. కాని సీతయ్య అడుగున ఉన్న లొట్ట చూపించాడు. ఇదిగో ఇక్కడ పోయొచ్చు అని గిన్నె వంచి చూపించబోయాడు. అంతే, నూనెంతా నేలపాలు. తిరిగొచ్చిన సీతయ్యను చూసి రామయ్యకు జాలేసింది. ఒరే, నీకు కాస్త సమయస్ఫూర్తి కావాలి అన్నాడు. అసలీ సమయస్ఫూర్తి అంటే ఏంటి అంటే, సమయానికి తగ్గట్టు తెలివిగా ఆలోచించి నడుచుకోవడమన్నమాట. అదేంటో అర్థం కాక సీతయ్య దారిలో సమ్మయ్య అని ఇస్త్రీ చేసే అతన్ని అడిగాడు. సమ్మయ్య ఓ ఉపాయం ఆలోచించాడు. తన చేతిని బల్లమీద పెట్టి, దీనిమీద గట్టిగా గుద్దు అన్నాడు. సీతయ్య బలంగా గుద్దే క్షణంలో సమ్మయ్య తన చేతిని టక్కున వెనక్కి లాక్కున్నాడు. దెబ్బ బల్లకు తగిలింది. చూసేవా, ఇదే సమయస్ఫూర్తి. నా చేతికి దెబ్బ తగలకుండా కాపాడుకున్నాను అని వివరించాడు సమ్మయ్య. ఓహో, ఇదా సంగతి అనుకుంటూ సీతయ్య చివరికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. వెళ్ళగానే తన కొత్త తెలివి ప్రదర్శించాలనుకున్నాడు. తన ముఖానికి చేతిని అడ్డం పెట్టుకుని బావమర్దిని పిలిచాడు. నా చేతిమీద గుద్దు అన్నాడు. బావమరిది గుద్దబోతుండగా చేతిని తీశాడు. దెబ్బ సరిగ్గా ముఖానికి తగిలింది. ఈ కథలో నీతి ఏంటంటే, తెలివి ఉండటమే కాదు, దాన్ని ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలియాలి.